ఎలా బెస్ట్ కనుక్కుంటూ ఉంటాం? గడపడం ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా ఎడ్యుకేషన్ వస్తుంది. వీటి ద్వారా ఎడ్యుకేషన్ అవుతుంది. ఒక ఎక్స్పీరియన్స్ అవుతాము, ఒక ఎడ్యుకేషన్. ఓహో, ఇట్లా చేయాలి, నేను ఇలా ఆలోచించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఆసక్తి చూపాలి. అప్పుడే టీం కూడా ఆపిస్తారు, లేకపోతే వాళ్ళకు కూడా ఉన్న ఆసక్తి పోతుంది. ఇవే మనం కనిపెట్టుకుంటాం ఎవరికి వాళ్ళు. ఓకే. మన పనే మనకి లైట్ని ఇస్తుంది. ఇది ఇంకొక పాయింట్. మన పని మనకు లైట్ని ఇస్తుంది. ఓకే. మరి వేరే వాళ్ళు మనకేమిస్తారు? మీరు ఇప్పుడు నేనేమిస్తున్నాను మీకు? జస్ట్ పనిని ఇస్తున్నాను అంతే. మీకు లైట్ని ఇవ్వట్ల. నా పనే నాకు లైట్. అంటే చీకటి పోతుంది. ఇప్పుడు నువ్వు పొరపాటున ఇవన్నీ ఆఫ్ అయిపోయినాయి అనుకోండి, కథం. నేను మీకు కనపడను, మీరు నాకు కనపడరు. అసలు కనెక్షన్ కూడా తెగిపోతుంది. అంతేనా? లైట్ ఎంత ఇంపార్టెంట్. లైట్ అనేది ఎనర్జీ. లైట్ ఉంటే అక్కడ మనం చూసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. పొద్దున్న లేసి లైట్ వేసామంటే ఎట్లా నడవాలో తెలుస్తుంది. అన్నీ కనబడతాయి, క్లారిటీ వచ్చేస్తుంది. ఈ లైట్ ఎవరిస్తారు? అవర్ వర్క్, అవర్ ప్రాక్టీస్, అది ఇస్తుంది. ఆ లైట్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు రికార్డింగ్ చేస్తున్నాను. ఈ రికార్డింగ్ మీకు ఏమి ఇస్తుంది? ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, పని ఇస్తుంది. లైట్ని ఇవ్వదు. కానీ మీరు లేచి వచ్చి కూర్చొని రాస్తున్నారు, నిద్రను ఎదుర్కొన్నారు, ఫ్రెష్ అప్ అయిపోయారు, రెడీ అయ్యారు. ఇదేమి ఇస్తుంది మీకు? జానయ్య గారు, ఏమి ఇస్తుంది? లైట్ ఇస్తుంది. లైట్ని ఇస్తుంది, కాంతిని ఇస్తుంది. ఓకే. ఈ తేడా అర్థమైందా? మన ప్రాక్టీస్ మనకి లైట్ని ఇస్తుంది. లైట్ ఎప్పుడు కూడా మనకు కావాల్సిన మనకి ఇన్కమ్ ఇస్తుంది. లైట్ లీవరేజ్ చేస్తుంది. లైట్ లీవరేజ్ చేస్తుంది. మన ప్రాక్టీసే మనకి. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఏది పర్మనెంట్ ప్రాక్టీసు, ఏది పవర్ఫుల్ ప్రాక్టీస్, ఏ పని చేస్తే మిగతా పనులన్నీ జరుగుతాయి, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని కనిపెట్టడానికి ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్సెస్ అవసరం. ఆ ఎక్స్పీరియన్స్లో ఏ పని మిగతా పనులన్నిటికీ ఉపయోగపడతాయి. ఇండస్ట్రీ వాళ్ళు బోల్డెన్ పనులు ఉంటాయి. ఏది చేసినా నేను వివాలోనే ఉన్నాను, అన్ని చేస్తున్నాననే ఉంటది, అన్ని పనులు చేస్తున్నానని అనిపిస్తుంది. కానీ ఏం కనిపెట్టాలి? ఏ పని చేస్తే మిగతా పనులన్నిటికీ ఉపయోగపడుతుందో ఆ పని చేయాలి. దాన్ని కనిపెట్టడమే మరి కోచ్ ఎందుకోసము అనుకుంటారు. నన్ను కన్విన్స్ చేస్తారండి, ఎట్లయినా కన్విన్స్ చేయడానికి. అక్కడ నీ యొక్క స్కిల్ లేకపోతే కన్విన్స్ చేసేటువంటి వ్యక్తి కోచ్ ఎట్లా అవుతాడు? అర్థమైందా? అసలు కోచ్ కాదు. నీలో స్కిల్ డెవలప్ చేసే వ్యక్తే కోచ్. అటువంటి స్కిల్ డెవలప్ అవ్వట్లేదు అని అంటే అతను కోచ్ కాదు, ఆవిడ కోచ్ కాదు అసలుకి. కోచ్ అంటే తనలోని స్కిల్స్ పెంచుకుంటూ ఎదుటి వ్యక్తి స్కిల్స్ మీద పెంచేవాడు కోచ్. అసలు స్కిల్ సంబంధం లేకుండా కన్విన్స్ చేస్తే అప్పుడు క్లారిటీ పోతుంది. నాకు తగ్గట్టుగా కోచ్ ఉండాలి అని అంటే ఆ ఫ్యాట్ అట్లనే ఉంటుంది, అది మజిల్ అవ్వదు. అసలు కండర బలం బుద్ధి బలం గానే కాదు అది. నాకు అనుకూలంగా జరగాలని పొరపాటున నువ్వు మనం దేవుడా అన్ని అనుకూలంగా కాదు, అన్ని అనుకూలంగా నేను చేసుకునే శక్తినివ్వు, మనోశక్తినివ్వు. ఏది జరిగినా నాకు అనుకూలంగా వెపన్ గా మార్చుకోవాలి అంటారు కదా. అన్ని రాళ్ళు వేసేస్తే ఆ రాళ్ళతోటి ఇల్లు కట్టుకో, ఇలాంటివి వినలే? మరి అదే మరి. అది దాన్ని బుద్ధి బలం అని అంటాం. సో ఫస్ట్ చూడండి, పని పనికి మనం పర్ఫెక్ట్ గా మనం ప్రిపేర్ అవుతున్నామా లేదా, చాలా చాలా ముఖ్యము. పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే మన ముందు చేతిలో ఉన్న పనిలో ఉన్నాడు. దానికి మనం న్యాయం ఎంత చేస్తున్నాం, ఎంత ప్రాణం పెట్టి ప్రేమగా చేస్తున్నాం, ఇది చాలా. అయితే మరి ఏ పని అనేది, అది మనం తెలుసుకోవడం, ఇది సెకండ్ పాయింట్. ఇది ఏ పని, ఏ పని చేస్తే మిగతా అన్నిటికి ఉపయోగపడుతుందో ఆ పని చేయాలి. అది ముఖ్యమైనటువంటి దాన్ని మనం, దాన్ని ఎంత కష్టపడైనా సరే దాంట్లో ప్రావీణ్యత సంపాదించాలి.
అదే ప్రతిరోజు రెడీ అయి ఉండడం, P3 అని, S3 అని, GSM అని, ఇవన్నీ అదే. అందులోనే మీ ర్యాంక్ దాగి ఉంది. ఒక్క ర్యాంక్ వచ్చిందంటే నెక్స్ట్ ర్యాంక్‌కి అది ఒక ముందు పెట్టెలా ఉండాలి. లాక్కెళ్ళిపోవాలి అంతే. ఒక ర్యాంక్ వచ్చిందంటే. ఒక ర్యాంక్ వచ్చి స్టేబుల్ కాదు. ఆ ర్యాంక్ మళ్ళీ మళ్ళీ ఆ చక్రం తిరగాలింక. అదే 500 అవ్వాలి. అది 1000 అవ్వాలి. ఆ 500 1000కి దారి తీయాలి. అది రూబీకి అవ్వాలి. 60 వారాల్లో పెరల్ గూడా అవ్వాలి. అర్థమైతుందా? పెరల్ పడిందంటే 60 వారాల్లో ఎమరాల్డ్ గూడా పడాలి. చక్రం అట్లా వెళ్ళేది. దట్ ఈస్ రైట్ అన్నమాట. రైట్ పని. రైట్ చక్రం. సైకిల్. కక్షలో కూర్చున్నట్టే. అక్కడెళ్లి కక్షలో కూర్చున్నట్టే. అప్పట్లో వచ్చిందండి నాకు కాదు. అందుకనే నిన్న 250లు 500 అవ్వడానికి ఎయాల్సిన బ్రిడ్జ్ ఏంటిదో మనం చర్చించాం. చాలా ఇంపార్టెంట్ అది ఆ బ్రిడ్జ్. హ్మ్. వర్తమానాన్ని మన చేతిలో ఉన్న ప్రెజెంట్‌ని చాలా నమ్మాలి అసలకి. ఒక సైకాలజీ, ఒక ఫిలాసఫీ ఏంటంటే చూడండి మన లైఫ్‌లో జరిగేది అంతా గూడా ప్రకృతే చేస్తుంటుంది. మనం గాదది. అంత అంత లేదు మనకి. ఆ విశ్వమే, ఆ దైవమే ప్రకృతి రూపంలో కావాల్సిన సిట్యుయేషన్స్‌ని, పర్సన్స్‌ని క్రియేట్ చేసుకుంటూ మనకి కావాల్సిన హెల్త్‌ని, వెల్త్‌ని ఇస్తుంది. హ్మ్. కానీ మరి మన చేతిలో ఏముందంటే మన చేతిలో పనుంది గదా! ఇప్పుడుందిగా ప్రెజెంట్ మన చేతిలో ఉన్న పని ప్రెజెంట్‌ది. బ్రష్ చేయడం ఉందనుకోండి, అది అది సరిగ్గా చేయడం. ఇప్పుడు రాసుకోవడం ఉందనుకో, అది సరిగ్గా చేయడం. ఇప్పుడు నాది చెప్పడం ఉంది. అది పర్ఫెక్ట్‌గా చేయడం. ఓకే. పీక్యూఆర్ఎస్ మనం పెట్టుకోవాలి. పీక్యూఆర్ఎస్. ఇక నాకు సక్సెస్ కావాల్సిందే అని అనుకున్న వాళ్ళు, సక్సెస్ వస్తుంది అని నమ్మకం ఉన్నవాళ్ళు, ఈ మాటలు వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఇన్ఫర్మేషన్ మాటలంటే. ఇది లైట్ కాదు. ఇది లైట్ కాదు. లైట్ మీ పని లైట్. మీ చేతిలో ఉన్న పని ఏదైతే ఉందో అది లైట్. హ్మ్. ఇది జస్ట్ ఇన్ఫర్మేషనే. మళ్ళొకసారి రికార్డింగ్ అనేది మీకు ఇన్ఫర్మేషనే ఇస్తుంది. లైట్‌నివ్వదు. అహా! లైట్ అంటే మనీ అనుకోండి. అదే గదా! హెల్త్ అనుకోండి. హ్మ్. కానీ లేచి ఉన్నారు గదా! లేచి ఈ రికార్డింగ్‌లో మీరు ఒక భాగంగా ఉన్నారు గదా! వాళ్ళకి ఆ లైట్ ఒస్తుంది. అంటే ప్రాక్టీస్ జేసినట్టేగా. అది. 5 క్లబ్‌ని ప్రాక్టీస్ జేసినట్టు. 5 క్లబ్‌లో డిస్కస్ జేసినా వింటే లైట్ రాదు. 5ని ప్రాక్టీస్ జేస్తే వస్తది. ఆ లాజిక్, ఆ సైన్స్ మిస్ అవ్వదు. అది ఎప్పటికైనా సరే. టైమ్ టేబుల్ వేసుకోవాల్సిందే. రైట్ ప్లానింగ్ జేయాల్సిందే. డైట్ ప్లాన్ చేసుకోవాల్సిందే. ఈ ఎనర్జీ ఏదైతే ఏకాంతం ఉందో ఎర్లీ మార్నింగ్‌ని నీ యొక్క లక్ష్యం కోసం ఉపయోగించుకోవాల్సిందే. ఇది. బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ సోల్ ఈ 4 గూడా మనం స్పీడ్‌గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ సమయం అయితే ఆహ్, తర్వాత ఈవినింగ్ సెషన్‌కి నేను అందరిని పిలుస్తాను. అప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే. సో, పర్మనెంట్ పని. పర్మనెంట్ వర్క్. ఇది సక్సెస్ అవ్వాలి అనంటేనే మనకి అన్ని సహకారం. బి సహకారం కావాలి, ఎం సహకారం కావాలి, ఐ సహకారం కావాలి. పర్మనెంట్ పనిని తెలిసినా కూడా చేతిలో ఉన్న పనేంటి క్వాలిటీగా మనం చేయడానికి మనసు, మనుషులు ఇద్దరు సహకరించాలి. మనసు సహకరించాలి, మనుషులు కూడా సహకరించాలి. ఇద్దరు అవసరం. పర్మనెంట్ పని తెలిసినా కూడా దాన్ని అవ్వాలి అనంటే. ఎందుకంటే సీనియర్‌లు చెప్తూ ఉంటారు. కానీ అది లైట్‌గా మారడానికి ఈ ఇద్దరి సహకారం అవసరం ప్రాక్టీస్ చేయడానికి. పర్మనెంట్ పనిని ప్రాక్టీస్ చేయడం. దట్ ఈస్ పి ఫర్. దానికి క్యూ ఫర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. క్యూ ఫర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. నీకు చేతిలో ఉన్నటువంటి పనిని ఇప్పుడు వర్తమానంలో ఏం పని ఉంది? ఏం పని ఉంది? దానిని నువ్వు ఎంత క్వాలిటీగా, క్వాంటిటీగా చేస్తున్నావు?
ఇది ఏదో ఒక చిన్న పని చేయడానికి కాదు. నీ మనసుని అది చాలా మ్యాగ్నెటిక్ పవర్ లాగా తయారు చేస్తుంది. మరి మనసు ఎందుకు సహకరించదు? శరీరం అనారోగ్యం వల్ల సహకరించదు. హ్మ్. డైట్ ప్లాన్ సరిగ్గా లేకపోవడం వల్ల. పుస్తకం ముందు పెట్టుకొని అస్సలకి ఆ ఫోకస్ రాదు. ఏకాగ్రత రాదు. ఎందుకంటే పిల్లాడు బూంది, పొట్లం అన్నీ తిని కూసున్నాడు. ఇంకేడుంటదక్కడ? ఉండదు అస్సలకి. దానికి ఏం సహకరిస్తుందో అక్కడ అట్లనే కూర్చోవాలి. శరీరం సహకరించాలి. శరీరం లేకపోతే నువ్వు దాటి ఎక్కడికైనా ఎళ్తావు. దీన్నే ఈ వెపన్నే తీసుకొనెళ్ళాలి. అందుకే దీని ఫిట్‌నెస్ బాగా ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ నుంచి కంట్రోలింగ్ పవర్ అని. ఏది తినాలో తెలిసుండాలి, ఎంత తినాలో తెలిసుండాలి, పనయిపోయిన తర్వాత ఏం తినాలో కూడా తెలిసుండాలి. క్వాంటిటీ, నంబరింగ్ ముఖ్యం. నేను ఎన్ని గంటలకు పడుకుంటున్నాను, 3 గంటల గ్యాప్ ఉందా, మధ్యలో ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగాలి, గంట తర్వాత నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగిన తర్వాత పడుకోవాలి. ఏంది ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదు. అది ప్లానింగ్ లేకపోతే బతుకవుతది. ప్లానింగ్ ఉంటే జీవితం అవుతది. డ్రీమింగ్ అందరికి ఉంటది. పుట్టిన వాళ్ళు వేరే ఇల్లు చూసిన తర్వాత నాకు కూడా అలాంటి ఇల్లు కావాలి, అలాంటి లైఫ్ స్టైల్ అందరికి ఉంటది. అట్లా ఉండాలని. ఏదో పుట్టుకతో వచ్చినటువంటి కొంత శక్తితోటి ముందుకెళ్ళడం కాదు. ఇంకా శక్తి పెంచుకోవాలి. పుట్టుకతో వచ్చిన శక్తికి కొంత మనకి సాధించగలుగుతాం. అందుకే పర్మనెంట్ అనే పదం వాడాం కదా! పర్మనెంట్ అనే పదాన్ని. ఇది ఇంపార్టెంట్. ఎవరు క్రియేట్ చేయలేకపోతున్నారండి. అందుకే అసలు అది సాధ్యం కాని పని. అంటే రాజమౌళి క్రియేట్ చేసి చూపించాడుగా 1000,00,00,000కి. అవునా! అయితే అందరం తయారు చేయించాడు. అరే నాయనా! అంత సెట్టింగే అవసరం లేదు. మంచి కథ ఉంటే చాలని ఇంకోటి చూపించాడు. ఆహా! అట్లయితే ఇది చూపిస్తున్న వాళ్ళు ఉన్నారుగా మన కళ్ళ ముందు. సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు గదా! నెలకి 20,000, 30,000, 40,000, రూ. 1,00,000. సంపాదించినోళ్ళని కాదు చూసేది. సంపాదించేనోళ్ళని చూడాలి. మనసెప్పుడు గూడా ఆ నీరసాన్నే చూస్తూ ఉంటది. బలాన్ని చూడదది. అందుకే మనసు సపోర్ట్ అవసరం అన్నాను. పర్మనెంట్ పనిని సెలెక్ట్ చేసుకోవడం ఎంత గొప్పో శోధన చేసి, దాన్ని సాధన చేయడానికి బాడీని దాన్ని తయారు చేయడం అంత ఇంపార్టెంట్. అది నాట్ జోక్ అది. సో, అది ముఖ్యం. ఎల్లప్పుడూ ఉత్సాహంగా, చలాకీగా ప్రతి వర్తమానంలో కూడా ఉండగలగాలి. ఇంక దాన్ని ప్రాక్టీస్ చేయాలంతే. హ్మ్. మధ్యాహ్నం అయినా సరే, ఆ టిఫిన్ తర్వాతయినా సరే, డిన్నర్ తర్వాతయినా సరే, ఎక్కడ కూడా తామసం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఉన్నా కూడా ఓకే. నేనిప్పుడు చాలా బద్ధకంలో ఉన్నాను. నా మనసు నీరసంగా ఆలోచిస్తుంది. ఇది వెంటనే తెలుసుకుంటూ ఉండాలి. అవేర్‌నెస్ అంటాం. దాన్నేమంటాం? లైట్ అంటాం. అవేర్‌నెస్. అదే లైట్. ఆ పని చేస్తుంటే మళ్ళీ దాని గురించి తెలుస్తుంది. నేను చెప్పడం వల్ల రాదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓహో! అట్లనా? అయితే ఈ పని చేసి చూస్తా. అది కరెక్టో కాదో తెలుసుకుంటాను. సినిమా చూడని వ్యక్తి సినిమా మీద ఆసక్తి కలిగిస్తాడా? ఎట్లా కలిగిస్తాడు? రాదసలకి. ఒక సాంగ్ ఉంది. మా అమ్మాయికి చాలా ఇష్టం ఆ సాంగు. నేను జస్ట్ సాంగ్‌నే ఇష్టపడతాను. కానీ నేను ఇక్కడి నుంచి జస్ట్ శ్రవణానందం. ఆమె హార్ట్ తోటి నచ్చుతుంది ఆ పాట. ఎందుకంటే ఆమె సినిమా చూసింది. నేను చూడలేదు. తేడా అది. ఎక్స్‌పీరియన్స్ తోటొచ్చిన వ్యక్తికి అట్లుంటది. ఎక్స్‌పీరియన్స్ తోటొచ్చింది. అప్పటిదాకా నేను జెప్పేది కన్విన్స్ చేసినట్టు ఉంటది. కన్విన్స్ చేసినట్టుంటది. 2 తాకిళ్ళు తగలగానే, అమ్మ! ఇది కాదు ఇంకా అదే అంటుంది. ఒకసారి అది జేసి చూద్దాం అనంది. అప్పుడు తెలుస్తది. ఇదే రైట్ అట్టుందిగా అంటుంది. ఇది. అందుకనే నేను చెప్పేది లైట్ కాదు. ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరు చేసేదే లైట్. అదే రియల్ హ్యాపీనెస్ ఇస్తది. ఆరోగ్యాన్ని గాని, ఆదాయాన్ని గాని, చప్పట్లు. అంటే మనుషుల సపోర్ట్ వస్తుంది. పొరపాటున నేను చెప్పిన దాన్ని మీరు కరెక్ట్‌గా అది చేయకపోతే మనుషుల సపోర్ట్ ఒక్కొక్కటి రాలిపోతుంది. వెళ్ళిపోతది. హ్మ్. ఇది ముఖ్యం. మన మనసును గెలుచుకోవడం ఎంత ముఖ్యమో, అందరి మనసుని గెలుచుకోవడం అది ఇంకా పెద్ద అయస్కాంతం. ఆ అయస్కాంతాన్ని మనం తయారు చేసుకోవాలంటేనే మన మనసుని మనం చాలా సిద్ధం చేసుకోవాలి. ముందు బాడీ పర్మిషన్ గావాలి. బాడీ పర్మిషన్.
ఓకే. ఈ పర్మనెంట్ పనికి ఈ బాడీ ఎంత ఇంపార్టెంటో మైండ్ మైండ్ అంటేనే బయటి మాటలు లోపటి మాటలు. మైండ్ అంటేనే బయటి మాటలు లోపలి మాటలు. బయటి మాటలు ఎవరు వింటున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, లోపలి మాటలు నాతో నేను మాట్లాడుకునేది ఎలా ఉంది. ఒకటి ఒకటి నెక్స్ట్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత ఏదైనా నెగిటివ్ ఉంటే అప్పుడు మాట్లాడతాను అని అనుకోవాలి. ఆ సాధించలేని మనసు వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంకా ఎవరి మీద కోపం ఉంది, ఎవరు సహకరించట్లేదు అనేదంతా. హ్మ్. ఎప్పుడైతే మనకు కష్టాలొస్తాయో అప్పుడు మన వాళ్ళ మీద కోపం వస్తుంటది. అంతే. అప్పటిదాకా రాదసలకి. ఆ కోపం ఏ స్థాయికి పోతదంటే దేవుని మీదకి గూడా ఎళ్ళిపోతది. హ్మ్. నీకు ఇంతవరకు నేను ఇది చేశాను, నువ్వు అక్కడి వరకు ఎళ్ళిపోతదనమాట. కనిపించే మనుషుల మీద నుంచి దాటి దేవుడి వరకు ఎళ్ళిపోతది. ఎప్పుడు కష్టాలొచ్చినా. కానీ ఆయన మంచి కోచ్. నీ స్కిల్ మీద దృష్టి పెడుతుంటాడు. నీ స్కిల్ అంటే బాడీ ఫిట్‌నెస్, మైండ్ ఫిట్‌నెస్, ఇంటెలెక్ట్ ఫిట్‌నెస్ అండ్ సోల్ ఫిట్‌నెస్. హ్మ్. బాడీ ఫిట్‌నెస్ ఫుడ్ వల్లనే వస్తుంది. ఫుడ్ కంట్రోల్ వల్లనే వస్తది. మంచి ఫుడ్ సెలక్షన్ వల్లనే వస్తది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ. క్యూ ఫర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఇంక వేరే తిరుగులేదు. బాడీని సరిగ్గా రెడీ చేయకపోతే మైండ్ సరిగ్గా రెడీ అవ్వదు. అది సరిగ్గా మాట్లాడదు. ఎవరితోటి? బయటోళ్ళతో గాని, మనతో మనం గాని. అది సరిగ్గా మాట్లాడదు. అసలు సరిగ్గా మాటలు కూడా వినదు. ఆళ్ళేదో మోటివేషన్ చేసినట్టు అనిపిస్తుంటది. రైట్ మోటివేషన్ దగ్గరికి వెళ్ళదసలకి. కన్విన్స్ చేసినట్టు కనబడుతుంటది. తన్ని తను రెడీ చేసుకోదు అస్సలకి. ఎందుకు? అది ఫస్ట్ నుంచి స్కిల్ బేస్డ్‌గా లేదు. స్కిల్ బేస్డ్‌గా ఉండాలి. స్కిల్ బేస్డ్‌గా ఉండాలి అప్పుడు. మరి స్కిల్ బేస్డ్‌గా ఉండాలంటే ఎక్కడుంది అనంటే అక్కడ ఏది? ఇంటలెక్ట్. అది ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంది అనేది ఇంటలెక్ట్ పవర్. నేను 100కి 100 రావాలి, 100కి 80 రావాలంటే అప్పుడు బుద్ధి పదును ఇంకెక్కువ పెట్టాల్సొస్తది. ఇంటలెక్ట్ పవర్ డెవలప్ అవుతది. ఇంటలెక్ట్ పవర్ పెంచుకుంటుంటే అప్పుడు మనసంతా గూడా ఇంటలెక్ట్ మీద ఉంటది తప్పితే, కష్టం రాంగానే ఎటు ఎళ్తుంది ఆలోచనంతా? ఇన్నర్ పవర్ మీదకెళ్తుంది. బుద్ధి బలం మీదకెళ్తుంది. అది ఫిట్‌నెస్, ఇంటలెక్ట్ ఫిట్‌నెస్. అందుకే ఎప్పుడు కొత్తది నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేస్తుండాలి. కొత్తది. మనసెప్పుడు నాకిది సాధ్యమైద్దండి అనుకుంటే అక్కడనే ఉంటది. ఓకే. సాధ్యమైన దాన్ని చాలా క్వాంటిటీగా చేస్తూ, రెట్టింపు ఇంటెన్సిటీ తోటి చేస్తూ, దాన్ని మెరుగుదల కోసం ట్రై చేయాలి. ఓకే. ఈ నిన్న చేసిన వంట కంటే ఈరోజు బాగా చేద్దామని ట్రై చేస్తారా? ఏదో ఒకటని అసలు ఇసిరి కొట్టేస్తారా? అందులో అంత తాలింపు అది హ్మ్. ఇంకా క్వాలిటీగా చేయాలని ట్రై చేస్తాం గదా! హ్మ్. నేను కూడా వంట చేశాను. కాబట్టి నాకు తెలుసు. అందుకే ఖచ్చితంగా దాంట్లో ఆహ్, ప్రతి దానికి నేను వెంటనే చెప్తాను. చాలా బావుంది అని. మా అమ్మకి నాకు వండి పెట్టి, ఈడేమంటాడా అని వినాలని ఉంటది. హ్మ్. మా అశోక్‌నేమో అసలు ఏం చెప్పడు వీడంటది. ఎట్లుందో గూడా చెప్పడు వీడంట. హ్మ్. నేనేమో ఖచ్చితంగా అసలెంత బావుంది అని అనంగానే ఇంక వాళ్ళకి సంతృప్తి. ఇంకా బెటర్‌మెంట్ కోసం ట్రై జేస్తారు. నిన్న ప్రెజెంటేషన్ కంటే ఈరోజు ఇంకా క్వాలిటీగా నేను చెయ్యాలి అని అనుకోకపోతే అది ఇంటలెక్ట్‌కవ్వదు. ఇంటలెక్ట్ పవర్ డెవలప్ అవ్వదసలకి. ప్రతి పనిని ఆఖరికి మీరు గిన్నెలు తోముతున్నా సరే నేను ఇంకా శుభ్రంగా చేయాలి అంటే ఇప్పుడు ప్రెజెంట్‌లోనే ఉన్నట్టేనా? ప్రెజెంట్‌లో లేనిదయితదా ఆ పని అసలకి? ప్రెజెంట్‌లో లేనిదసలు మీరు జేయలేరది. ఖచ్చితంగా. పరేషాన్‌లో ఉంటే మాత్రం అసలు గాదు. పరేషాన్ అవసరం లేదు. ప్రకృతికొదిలేసేయండి. ప్రకృతి అంటే పరమాత్మ వదిలేయండి. పరమాత్మలో భాగమే ఆ ప్రకృతి. హ్మ్. వదిలేసేయండి. ఎందుకంటే స్క్రీన్ ప్లే మొత్తం పర్ఫెక్ట్‌గా ఏం రిజల్ట్ ఇయ్యాలి అంతా ఆయనకు తెలుసు.
మనకి. అందుకే పరేషాన్ పక్కన పెట్టి, నా చేతిలో ఉన్న పనిని నేనెంత క్వాలిటీగా చేస్తున్నాను. హ్మ్. అంతే. మనం ఈ మనసు ఏం చేస్తుంటుందంటే, ఇంటలెక్ట్ గురించి ఆలోచించని, ఇన్నర్ పవర్ డెవలప్‌మెంట్ గురించి ఆలోచించని మనసు, మన చుట్టూ ఉన్న పర్సన్స్ పర్ఫెక్షన్ గురించి చూస్తుంటది. ఈళ్ళు పర్ఫెక్షన్‌గా ఉంటే నాకంతా బాగా జరుగుతదనుకుంటది. కాదు, కాదు. అసలు కానే కాదు. ఓసారి లావణ్య మేడం ఏమన్నదంటే, అసలు ఇట్లా పాజిటివ్ ఉండంగానే మొత్తం పాజిటివ్ కనపడుతుంది. అంతే. యద్భావం తద్భవతి. మీరట్లా పాజిటివ్‌గా ఉండండి. అసలు అంత పాజిటివ్‌గా కనపడుతుంటది. అందుకే మార్నింగ్ ఆరా అనేది చాలా ముఖ్యమైనటువంటిది. హ్మ్. ఇక్కడ నేను రాసుకుంది చకాచకా చెప్పేయొచ్చు. కానీ అది మీకు ఎంతగా ఆహ్, అసలు మనన అంటే మళ్ళీ గుర్తు చేసుకుంటే ఎమ్మటే గుర్తొచ్చేలాగా ఉండాలి. ఈ మాటలు గూడా మీరు వినండి. ఈరోజు టైటిలు పని, పని, పని. అంతే. పని, పని, పని. ఒకటి కంపెనీ పని, ఇంకోటి టీమ్ పని, ఆ తర్వాతది మన పని, మన కుటుంబం పని. కంపెనీ పని జేస్తే టీమొస్తది. అప్పుడు టీమ్ పని జేస్తే మనకు కావాల్సిన పని అయిపోద్ది. పని, పని, పని. అంతే. సార్ నేను పరేషాన్, పరేషాన్, పరేషాన్ అని రాసుకున్నా సార్ అంటే అదే తీసేయాలి. ఇప్పుడు అదే అన్నమాట. పరేషాన్, పరేషాన్, పరేషాన్. పెట్టుబడి పెడితే పరేషాన్. పెట్టుబడి ఏముందండి? ఒకవేళ ల్యాప్‌టాప్ కొనుక్కోవాలన్నా కంపెనీయే ఇస్తుంది. హ్మ్. అంతే. అవ్వట్లేదనే పరేషాన్ పెట్టుకునేంత ఇది లేదు మనకి. ఎందుకంటే మన చేతిలో లేదు. నువ్వు దైవాన్ని విశ్వసిస్తే మాత్రం దట్ ఈస్ సోల్ ఫిట్‌నెస్. దైవం మీద ఎంత విశ్వాసం ఉంది. అది నీ సోల్ ఫిట్‌నెస్. చెప్పానా? BMIS. హ్మ్. నాకన్నీ మంచి జరిగితే మంచి అలవాట్లు నేను క్రమశిక్షణగా ఉంటాను అంటే నీకు విశ్వాసం లేదని అర్థం. ఫిక్స్ అది. హ్మ్. అసలు దాని గురించి ట్రై చేయట్లేదు క్రమశిక్షణ. దేవుడు ఉన్నాడు అని అనుకుంటే నువ్వు చాలా బుద్ధిగా ఉంటావు. క్రమశిక్షణతోటి ఉంటావు. అసలు ఒకే ఒక్క సినిమాలో అంటాడు కదా! నాకొక నచ్చని ఒకే ఒక్క పదం అని చిరంజీవి. అట్లా దేవుడిని పెడితే నాకు నచ్చని ఒకే ఒక్క పదం ఇండిసిప్లిన్ అంటాడు. క్రమశిక్షణ, రాహిత్యము అని అంటాడు. భగవంతునికి ఇష్టమైనదే. హ్మ్. ఈ దీక్షలు, వ్రతాలు, హ్మ్. ఇగ మిగతా ఆచారాలు అన్నీ గూడా ఆ క్రమశిక్షణ నేర్పించాలి. అయన్నీ గొప్ప మెసేజ్‌లు అవన్నీ గూడా. ఏదో మంచి జరగడం గాదు. అది చేస్తేనే అది మంచి వస్తూనే ఉంటుంది. ఆ ఆరా పవర్ పెరుగుతూనే ఉంటుంది. అది ముఖ్యం. దానికి నువ్వు సిద్ధమవ్వకుండా ఉండి, లక్ష్మీదేవి రావాలి నాకు, ఈ కంపెనీలో గూడా నెలకి ఇంత రావాలి, ఇంత రావాలంటే మ్యాచ్ అవ్వదసలకి. లెట్స్ స్టార్ట్. ఒకరోజు కడియం అనే గ్రామంలో ఒక పూల తోట యజమాని ఉండేవాడు. అతను రోజు తన తోటని చాలా శ్రద్ధగా చూసుకునేవాడు. కానీ అతనికి ఒక అలవాటు ఉండేది. తన తోటలో ఉన్న ప్రతి పువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకునేవాడు. ఒక్క పువ్వు వాడిపోయినా, ఒక ఆకు రాలిపోయినా చాలా డిస్టర్బ్ ఫీల్ అయిపోయాడు. రోజు తోటలో పర్ఫెక్ట్ సిమెట్రీ కోసం గంటల తరబడి కష్టపడేవాడు. అండ్ దీనివల్ల చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయేవాడు, చాలా అలిసిపోయేవాడు, మెంటల్ గా చాలా టెన్షన్ లో ఉండేవాడు. ఒకరోజు ఈ ఊరికి ఒక బౌద్ధ భిక్షు వచ్చాడు. ఆ తోట యజమానిని కలిశాడు. ఆ తోట యజమాని తన ఫ్రస్ట్రేషన్ గురించి చెప్పుకున్నాడు, తనకున్న తలనొప్పి గురించి చెప్పుకున్నాడు. నేను ఎంత ట్రై చేసినా కూడా ఏదో ఒక పువ్వు వాడిపోతుంది, ఎక్కడో ఒక చోట ఆకులు రాలిపోతున్నాయి, నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పాడు. అప్పుడు ఆ సన్యాసి అతన్ని వెంట తీసుకువెళ్లి ఒక అడవిలో ఉన్న అడవి పూలని చూపించాడు. చూడు, ఈ పువ్వులు ఎవరు చూసుకోకపోయినా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రకృతి. అలాగే నువ్వు కూడా నీ థాట్స్ ని అడవి పూల్లాగా ఫ్రీగా వదిలే రియాలిటీని యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. నీ పని, నీ ధర్మం నువ్వు చేయి. అంతకు మించి ఎక్కువ ఆలోచించుకో. ఏంటి? అర్థమైంది. ఆయన నాకంటే ఇంకొంచెం మంచిగా చెప్పాడు. ఎఫెక్టివ్‌గా. దీన్ని మాత్రం మనం ఫుల్‌గా ఎక్కించుకోవాలి. ప్రతి పువ్వుని గూడా ఆయన కోరుకుంటున్నాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. కానీ అది మొగ్గలోనే అయిపోతుంది. వాడిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. తను అనుకున్నంత రిజల్ట్ అక్కడి నుంచి రాట్లేదు. హ్మ్. కానీ దాంతో సంబంధం లేదు. నీ పని, నీ ధర్మం ఏముంది? డ్యూటీ. ధర్మం అంటే డ్యూటీ. నీ డ్యూటీ ఏముందో అది చేయాలి. సమయం నాకింకా సరిపోవట్లేదు. ఇంకా బోలెడంత సమయం కావాలి. అట్లా అనిపించాలి.
నాకు ఇంకా ఉంటే బాగుండు, ఇంకా సమయం ఉంటే బాగుండు అన్నామంటే మనం రైట్లో ఉన్నట్టు. ఆ సమయానికి మనము మనసును రెడీ, బాడీని రెడీ చేసి దాన్ని ఇంకా క్వాలిటీగా చేస్తున్నామంటే ఇంకా సంపద క్రియేట్ చేస్తున్నట్టే. నీకు త్వరలో ఇంకా సంపద కనబడుతుంది. అది. ఆ సమయానికి తగ్గట్టుగా మ్యాచ్ చేస్తున్నామా లేదా అనేది. ఇది ముఖ్యమైనటువంటిది. కానీ ఆ సమయము ప్రెజెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అది ఎప్పుడు కూడా ఆ గతంలోనో, ఆ బెంగలోనో, ఇంకేది అవ్వట్లేదు. ఇప్పుడు ఆ తోటమాలి ఆలోచనలు ఉన్నట్టు ఉంటది. 40 ముద్దలు మనం తింటున్నాము అనంటే భోజనము, మాక్సిమం ముద్దలు దాని మీదనే ఉండాలి. లేదు అనంటే మిగతా దాని గురించి ఎక్కడనో ఉంది. దాన్ని మనం క్వాలిటీ పోతుంది అని అర్థం. క్వాలిటీ పోతుంది. రక్తంలోకి సరిగ్గా ఇంకదు. అస్సలకి. సో, అది ఆ క్షారము విడుదలవ్వడం మీద కావచ్చు, మిగతా సైన్స్ అంతా దెబ్బతింటది. కాబట్టి మనసనేది ఆ పర్మనెంట్ పని ఏదో కనుక్కోవడం ఎంత ముఖ్యమో, ఆ పర్మనెంట్ పనిని క్వాలిటీగా చేయడానికి మనసు సపోర్ట్ కావాలి. ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచించాలంటే, నా ఇంటలెక్ట్ పవర్ పెరుగుతుంది అని అనుకోవాలి. నా స్కిల్ డెవలప్ అవుతుంది అని అనుకోవాలి. అప్పుడు అక్కడ క్వాలిటీ వస్తుంది అండ్ క్వాంటిటీ అంటే నంబరింగ్. ఎన్ని గంటలు, ఎన్ని పనులు, ఎన్ని నిమిషాలు అనేది. ఈ నంబరింగే క్వాంటిటీ. ఇప్పుడు నేనేం చెప్పాను? అన్నాన్ని ఆస్వాదించడం దగ్గర ఏం చెప్పాను? ఇన్ని ముద్దలని చెప్పాను. అంటే నంబరింగ్ చెప్పానా లేదా? అది. కంపెనీ కూడా ఇన్ని వారాల్లో మీరు మీ నెక్స్ట్ ర్యాంక్‌ని కంప్లీట్ చేసుకుంటే, మీకు విదేశీ ప్రయాణము మీ ఫ్యామిలీకి గిఫ్ట్‌గా ఇవ్వబడుతుంది. ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ర్యాంక్ అన్ని వారాల్లో కంప్లీట్ కావాలి. అన్ని కంప్లీట్ కావాలి అనంటే ఒక బ్రిడ్జ్ కోర్స్ ఉంది. ఆ బ్రిడ్జ్‌ని మనం తెలుసుకోవాలి ఇండస్ట్రీలో. అదే నిన్న మనం నీట్‌గా ఒకటికి 10 సార్లు. ఈరోజు కూడా దాన్ని చర్చించుకుంటాం. హ్మ్. ఓకే. ఈ పని. ఇక సమయం రోజు రోజుకి నాకు సరిపోవట్లేదు. ఇంకా కావాలి అనేది. ఏది క్వాలిటీ సమయం. క్వాలిటీ సమయం. అన్ని పనులు మీదేసుకొని కాదు. పర్మనెంట్ అందుకే అన్నాను. ఏ పని చేస్తే మిగతా అన్ని పనులకి ఉద్దేశ్యం నెరవేరుతుందో, అన్ని పనులకి పరిష్కారం అవుతుందో, ఆ పనిని మనం చేయాలి. అది. అది హెల్త్ విషయంలో కావచ్చు, వెల్త్ విషయంలో కావచ్చు. ఇక మనము ఎప్పుడు తెలుస్తుంది ఆ పనిని అనంటే, మారని దాన్ని ఎప్పుడు క్వాలిటీ పెరుగుతుంది అనంటే, ఎప్పుడు ఆ పని తెలుస్తుంది, ఎప్పుడు ఆ పనిని క్వాలిటీగా చేస్తామంటే, మారని దానిని పట్టుకోవాలి. మారే దానిని కాదు. మారని దాన్ని పట్టుకోవాలి. మారేదేంటిది? రెస్పాన్స్. మారందేంటిది? పని. ఇప్పుడు నిరంతరము వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, ఒక్కోసారి లేవలేకపోయేవాళ్ళు, ఒకసారి రెడీ అయ్యి వచ్చేవాళ్ళు. ఇలా రెస్పాన్స్ వివిధ రకాలుగా మారుతుందిగా. కానీ ఆరవ అనే పని మాత్రం ఆగుతుందా? దట్ ఈస్ పర్మనెంట్ పని. మారంది పట్టుకోవాలి. మారే రెస్పాన్స్‌ని జస్ట్ నోట్ చేసుకోవాలి. అంతే. పీక్యూఆర్. మనం క్వాలిటీగా, క్వాంటిటీని దృష్టిలో పెట్టుకొని పని చేసినప్పుడు మనకొక రెస్పాన్స్ వస్తుంటది. ఆ రెస్పాన్స్‌ని నోట్ చేసుకోవాలి. పిల్లవాడిని కేస్ స్టడీ చేసి, ఆ పిల్లవాని గురించి రాసుకున్నట్టు. అంతేనా కృష్ణయ్య సార్? మనం ఎప్పటికప్పుడు రెస్పాన్స్ ఎక్కడి వరకు వచ్చింది? నేను ఈ హోంవర్క్ ఇచ్చాను. ఈ పిల్లవాడు ఇది చేశాడు. అని ఎట్లయితే కేస్ స్టడీ చేస్తామో మన మనసు గురించి, అందరి మనసుల గురించి రెస్పాన్స్ నోట్ చేసుకోవాలి. మైండ్‌లో గాని లేకపోతే బుక్‌లో గాని వాళ్ళ ఓపిక. ఇది రెస్పాన్స్. ఈ రెస్పాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని, ఈ పర్మనెంట్ పనిని దృష్టిలో పెట్టుకొని, స్టేబుల్‌గా స్కిల్ డెవలప్‌మెంట్‌కి ఫోకస్ చేయాలి. అది ఎస్. పీక్యూఆర్ఎస్. నేను ఫ్యూచర్‌లో ఒకరికి చెప్పే స్థితిలో ఉంటానంటే, ఇప్పుడు వినే స్థితి మారిపోద్ది. హ్మ్. అర్థమవుతది మంచిగా. నేను రేపు చెప్పే స్థితిలో ఉంటాను. హరిప్రసాద్ కూడా వినే స్థితి నుంచి వింటూనే ఇప్పుడు చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు మీకు తగ్గటువంటి కస్టమర్స్‌కి, మీకు తగ్గటువంటి పార్ట్నర్స్ మీకొస్తారు. వాళ్ళకి మీరు చెప్తారు. మీరెప్పుడైతే క్వాలిటీగా చేయడానికి
మనకి ఇద్దరు సపోర్ట్ అవసరం. ఎవరు సపోర్టు? మన మనసు సపోర్టు, వేరే వాళ్ళ మనుషుల సపోర్ట్ అవసరం. చాలా అవసరం. ఇద్దరు స్కిల్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కలిసి పనిచేయడం చాలా కష్టం. అది కూడా తెలుసుకోవాలి. నాకు స్కిల్ ఉంది అనుకున్న వ్యక్తి ఇంకో స్కిల్ ఉన్న వ్యక్తితోటి కలవడం రేర్ అన్నమాట. కలిసారంటే సినర్జిటిక్ కాంబినేషనే. కలవరు. ఎందుకంటే డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. అలా కాదు నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలంటే ఏం లేదు. వాళ్ళొక కూర చేయాలి, వీళ్ళొక కూర చేయాలి. ఏం కాదు. తినే వాళ్ళకి లాభం. హ్మ్. ఇద్దరు నేను చేస్తాను, ఒకటే కూర చేస్తే చెడిపోదు. ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకొని ఆ 2 స్కిల్స్ ఉన్న వాళ్ళు పని చేయాలి. అర్థమైందా ఎందుకు చెప్తున్నాను? ఇది ముఖ్యం. ఇద్దరు స్కిల్ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఉన్న వాళ్ళు కలిసి పనిచేయడం చాలా కష్టము. ఎవ్వరైనా సరే. చిన్న చిన్న ప్రోగ్రామ్‌లో మా పెద్దమ్మాయి, చిన్నమ్మాయి ఇద్దరు పాటలు పాడతారు. హ్మ్. నాకు సెపరేట్ మైక్ కావాలంటది. కాంప్రమైజ్ అవ్వదు అసలకి. నాకు సెపరేట్ మైక్ కావాలంటది. హ్మ్. అప్పుడు ఇద్దరికి. అక్క పాడుతున్నప్పుడు అక్కదే. నేను మళ్ళీ ఇంకోటి పాడతాను అని అంటది. ఇద్దరికి స్కిల్ ఉంది. అందుకని నాకు తెలుసు కాబట్టి ఆ సైకాలజీ తెలుసు కాబట్టి నేను కూల్‌గా వాళ్ళిద్దరి మధ్యన పెదరాయిలాగా తీర్పిస్తుంటాను. కొంచెం పెద్దరికంగా. ఓకే. కూల్ అని. నువ్వు వినాల్సిందే ఆళ్ళకి కట్టుబడి అట్లా నేనేమి ఇబ్బంది పెట్టను. వాళ్ళ ఆలోచనలకి కొంచెం స్వేచ్ఛని ఇస్తాను. ఇద్దరు నాకు కంటే వాళ్ళకి స్కిల్ ఉంది అనే వాళ్ళని మనకు మాట వినబుద్దవుతది. నాకేంటి నేను కూడా చేస్తాను. నేను చేయలేనా? అన్న దగ్గర ఫైటింగ్స్ షురు అయితది. వాళ్ళు కూడా కలిసి ఉన్నారు కాంబినేషన్ అయితే మాత్రం ఇంక సక్సెస్‌కి తిరుగుండదు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక్కొక్కరు తగ్గుతూ ఉండాలి. ఒక్కొక్కరు ఇచ్చేస్తుండాలి. ఇప్పుడు భార్యకి, భర్తకి అనుకుందాం. వాళ్ళిద్దరికీ సొంత ఆలోచనలు, సొంత స్కిల్ అనేది ఉందనుకోండి. ఇద్దరికీ ఫైట్ జరుగుతూ ఉంటది. అప్పుడు అలాంటి టైంలో ఒకరినొకరికి కొంచెం స్వేచ్ఛని ఇచ్చుకోవడం. ఒక్కోసారి ఒకళ్ళు తగ్గాలి. ఒక్కోసారి ఒకరు నెగ్గుతూ ఉంటారు. అర్థమైందా మ్యాటర్? టీమ్ వర్క్, టీమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. క్వాలిటీగా ఒకటి జరగాలంటే వెంటనే మన డౌన్ లైన్‌లో నాకు స్కిల్ ఉంది. నా టీమ్‌ని నేను గైడ్ చేయగలుగుతాను అని అనుకున్న వాళ్ళకి ఆ 500కి, 1000కి అండ్ ఎగ్జిక్యూటివ్‌కి ఎటువంటి ప్రాధాన్యతనివ్వాలో కూడా మనకు తెలిసుండాలి. కొంతమందికి 250లోనే అంటే వాళ్ళకి ఆ స్కిల్ మనకి కనబడుతూ ఉంటది. వాళ్ళని ఎట్లా గైడ్ చేయాలి అనేది కూడా తెలియాలి. హ్మ్. నేను సొంతంగా చేస్తాను అని అన్నప్పుడు ఆ పిల్లవాడికి ఆహ్, ఎలా మనం గైడ్ చేయాలో మనకు తెలిసుండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అవునా? ఇది. అంటే ఆ పని సక్సెస్ కోసం పర్మనెంట్ పని సక్సెస్ కోసం మనం ఎంత మెరుగ్గా ఆలోచించగలమో అంత మెరుగ్గా ఆలోచించాలి. గెలవడము స్కిల్ డెవలప్‌మెంటే పరమావధి. అంతే. ఈగోలు కాదు ఇక్కడ గెలవాల్సింది. అర్థమైందా? మన యొక్క రిజల్ట్ గెలవాలి. మనం అనుకున్నది గెలవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిని నేను అనుకున్నట్టే వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి ఇది. ఏమి ఆశించుకో అని చెప్పాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో పర్ఫెక్షన్ అనే కాన్సెప్ట్ వల్ల మనం చాలా సఫర్ అవుతున్నాం. ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా ఎరాలో కంపారిజన్ చేసుకోవడం, పర్ఫెక్షనిస్ట్ మైండ్ సెట్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం. మీరు ఆలోచించండి, రియాలిటీ అనేది కాన్స్టెంట్గా మారుతూనే ఉంటుంది. మనం ఆ మార్పుని యాక్సెప్ట్ చేయకపోతే మనకి మనశ్శాంతి దొరకదు. ఉదాహరణకి మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాలనుకోండి, పర్ఫెక్ట్ బాడీ కావాలని ఒక స్ట్రెస్లో ఉంటారు. కానీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్, వెంటనే జరగదు, దానికి టైం పడుతుంది. సేమ్ విధంగా మీ కెరియర్లో కూడా పర్ఫెక్ట్ జాబ్, పర్ఫెక్ట్ శాలరీ అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. మీరు చేసే పని చేసుకుంటూ వెళ్తే అన్నీ మీకు కావాల్సినట్టు టైంకి దక్కుతాయి. ఒక నెక్స్ట్ ఇది కూడా జాపనీస్ ఫిలాసఫీ ఉంది, వాబీ సాబి. ఈ వాబీ సాబి అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే ఇంపర్ఫెక్షన్ లో బ్యూటీ ఉంది, అది చూడటం నేర్చుకోండి అని. పర్ఫెక్షన్ అసలు నాకు దీన్ని నేను ఒకసారి ఫేస్‌బుక్ లో కూడా పెట్టాను. అప్పట్లో ఇది ఒక జాపనీస్ ఫిలాసఫీ ఉంది, వాబీ సాబి. ఇది చూడండి. ఇది గమనించండి.
మౌనిక ఇక్కడ అన్ని పగళ్ళు ఉంటాయి, పగిలిపోతుంది ఇది. పగిలిన దాన్ని ఇంకా మెరుగు చేయడానికి బంగారంతో పూతతోటి ఇది కలుపుతారనమాట. ఏదో మట్టితోటో లేకపోతే గమ్ముతోటో ఫెవికాల్ తోటో కాదు, బంగారంతో కలుపుతారు ఇది. బంగారం పూత, అది ఇంకా అందంగా అవుతుంది. అది ఏదో ఫెయిల్ అయిపోయినని బాధపడకూడదు. నాకు ఇంకా జరగలేదు, జరిగింది జరిగిపోయింది, ఇంకా దాన్ని ఇంకా ఎంత అందంగా చేయొచ్చు క్వాలిటీగా అనేది ఇది అన్నమాట. అది నచ్చి నేను ఒకసారి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను ఇది. అది ఇప్పుడు ఇతను తీసుకొచ్చాడు. ఈ వాబి సాబి అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే ఇంపర్ఫెక్షన్ లో బ్యూటీ ఉంది, అది చూడటం నేర్చుకోండి అని. పర్ఫెక్షన్ పక్కన పెట్టండి, ముందు మీ లైఫ్ బ్యూటీ. ఇప్పుడు పగిలిపోవడం అనేది పర్ఫెక్షనే కదా, పర్ఫెక్షన్ ఏం కాదు కదా. దాంట్లో కూడా బ్యూటీని చూశాడు అనమాట. చూడండి, చిన్నప్పుడు సరిగ్గా మాట్లాడడము పాడకున్నా కానీ ఆ చిట్టి చిట్టి పలుకులతోటి వాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఇంకా ముద్దొస్తుంటది. అదేం పర్ఫెక్ట్ ఏం కాదు. ఆ వాళ్ళు గీసిన పిచ్చి గీతలు కూడా భలే గీసామని అందులోనే మనం పికాసో చిత్రాన్ని చూస్తాం. మావాడు గీశాడు, మావాడు గీశాడు, మావాడు పలుకుతున్నాడు అని. అదంతా ఇంపర్ఫెక్షన్, పర్ఫెక్షన్ ఏం కాదు అది. బ్యూటిఫుల్ అని నమ్మండి, మీరు అనుకున్న పని చేయండి, మీరు అనుకున్న ధర్మాన్ని ఫాలో అవ్వండి, ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు ఎలాంటి సఫరింగ్ ఉండదు, చాలా హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటుంది. ఎవ్రీ వ్యూ ఈజ్ ఎ టెంపరీ ఫ్రేమ్ ఇన్ లైఫ్స్ ఇన్ఫైనైట్ కలైడోస్కోప్. అనగనగా గుర్గాంలో రాకేష్ మెహతా అనే ఒక ఆర్ట్ గ్యాలరీ యజమాని ఉండేవాడు. అతను తన ఆర్ట్ గ్యాలరీలో ఎన్నో ఆర్ట్స్ చూసి చూసి ఎవరు ఏ పెయింట్ ఎందుకు వేశారు, ఆ ఆర్ట్ ఇది ఒకసారి వినండి, టెన్షన్ లేకుండా ఇప్పుడే ఇక్కడనే హాయిగా ప్రశాంతంగానే వెనక అసలు అర్థం ఏంటి అనేది క్లియర్గా చెప్పేసేవాడు. అండ్ ఎవరైనా అతని భావనతో అతని మాటలతో ఏకీభవించకపోతే వాళ్ళతో గొడవ పడేవాడు. మీకు అసలు ఆర్ట్ చూడటం రాదు, మీకేమి చూడటం రాదు, మీకు ఇది రాదు అది రాదు, నాకే బాగా తెలుసు, నాకే బాగా వచ్చు, అండ్ నాకు ఇందులో ఇంత పెద్ద విషయం ఉంది అని ఒక ఎక్స్పెక్టేషన్లో ఉండేవాడు. అండ్ దానికోసం పాకులాడుతూ ఉండేవాడు. ఒక రోజు రాకేష్ మెహతా ఆర్ట్ గ్యాలరీకి ఒక బ్లైండ్ ఆర్టిస్ట్ వచ్చాడు. అన్ని పెయింటింగ్స్ టచ్ చేస్తూ ఆర్ట్ ని ఫీల్ అవుతున్నాడు. ఆ రోజు రాకేష్ చేతులతోటే టచ్ చేశాడు. మెహతా ఫేవరెట్ పెయింటింగ్ ని ఈ బ్లైండ్ ఆర్టిస్ట్ టచ్ చేసి, ఇందులో నాకు సాడ్నెస్ కనిపిస్తుంది, ఇందులో ఏదో పాటలో దుఃఖం ఉంది అని అన్నాడు. అప్పుడు రాకేష్ మెహతా కోపం వచ్చింది. అసలు నీకు కళ్ళే లేవు, నువ్వు ఎలా జడ్జ్ చేస్తున్నావు అని అన్నాడు. ఈ పెయింటింగ్ అనేది హ్యాపీనెస్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది నీకు అర్థం కాదు అని చెప్పేశాడు. అదే సమయంలో అక్కడికి ఒక స్టూడెంట్ వచ్చింది. ఆమె ఆ పెయింటింగ్ ని చూసి, నాకు ఈ పెయింటింగ్ లో ప్రేమ కనిపిస్తుంది, లవ్ ని ఈ పెయింట్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పింది. మళ్ళీ రాకేష్ మెహతాకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. మీకు అసలు ఆర్ట్ ని చూసే హృదయం లేదు, నీకు ఇంకా ఆ పరిపక్వత రాలేదు, నీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు అని ఆ అమ్మాయిని తీసి పాడేశాడు. ఆ తర్వాత ఆ ఆర్ట్ గ్యాలరీకి ఒక వృద్ధ జెన్ మాస్టర్ వచ్చాడు. ఈ జెన్ మాస్టర్ అందరి ఒపీనియన్స్ విని రాకేష్ మెహతాతో ఒక మాట చెప్పాడు. ఒకే పెయింటింగ్ ని బ్లైండ్ ఆర్టిస్ట్ టచ్ తో ఫీల్ చేసి, ఇందులో సాడ్నెస్ ఉంది, ఇందులో దుఃఖం ఉందని చెప్పాడు. అదే ఆర్ట్ ని ఒక యంగ్ స్టూడెంట్ చూసి, ఇందులో ప్రేమ ఉంది, లవ్ ఉందని చెప్పింది. నువ్వేమో ఈ పెయింట్ లో హ్యాపీనెస్ ఉందని ఫిక్స్ అయ్యావు. మరి ఏది కరెక్ట్ అని రాకేష్ మెహతాని అడిగాడు. అప్పుడు రాకేష్ మెహతా అన్నాడు, నా ఒపీనియనే కరెక్ట్ అని చెప్పాడు. అప్పుడు జెన్ మాస్టర్ నవ్వి, ఈ మూడు పర్స్పెక్టివ్స్ కూడా నిజమే, నువ్వు అనుకున్నది నిజమే, వాళ్ళు అనుకున్నది నిజమే, కానీ మీ ముగ్గురిది పూర్తిగా నిజం కాదు. లైఫ్ అనేది ఒక కెలైడోస్కోప్ లాంటిది, ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది, ప్రతి పర్స్పెక్టివ్ లో కొత్త అందాన్ని చూపిస్తుంది. ప్రతి రెస్పాన్స్ లో మనము అందాన్ని, పాజిటివ్ ని చూడాలి. అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఒకరు కేవలం హెల్త్ కోసం వస్తారు, కేవలం వినడానికే వస్తారు. ఓకే, ఒకరు రిటైల్ చేసుకుందామని వస్తారు, ఇంకొకరు ఇంకా కోటీశ్వరుడు అవ్వాలని రావచ్చు, ఎంటర్ప్రినర్ అవ్వాలని రావచ్చు, ఇంకొకరికి గైడింగ్ చేయడం అంటే ఇష్టము. ఓకే, భిన్న భిన్న రెస్పాన్సులు ఉంటాయి. ఆ రెస్పాన్సుల్లో ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ కోసం ట్రై చేయొద్దు, ఆ ఇంపర్ఫెక్షన్ లో కూడా బ్యూటీని చూడాలి. ఇది అంతా నేచర్ అంతా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఆ వీడియోని చూసిన తర్వాత ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నానా, సబ్జెక్ట్కి తగ్గట్టు వీడియో దొరికిందా? సబ్జెక్ట్ తగ్గట్టు వీడియో దొరికితే నేచర్ నాకు హెల్ప్ చేసినట్టు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వీడియోని చూసి నేను తయారు చేసుకుంటే నేను దానికి తగ్గట్టుగా తయారైనట్టు. అర్థమైందా? నేను నిన్ననే ఫోన్లో మాట్లాడిన లీడర్స్కి రేపు ఒక దాని గురించి, పని అనేటువంటి టాపిక్ గురించి నేను చెప్పాలి అని నేను నిన్ననే డిసైడ్ అయ్యాను. గంట క్రితం వరకు కూడా ఈ వీడియో నాకు దొరకలేదు. ఒకటి థాట్ ఒక్కసారి అనుకొని నాకు దీనికి సూటబుల్ దొరకాలి అని అనుకున్నాను. అసలు మీరు నమ్మరు, నేను ఏదో స్పిరిచువల్ దాని గురించి సెర్చ్ చేస్తుంటే ఇది నాకు కంటపడింది. మేబీ ఇదేనేమో అని ఒకసారి సెర్చ్ చేస్తే అందులో పర్ఫెక్ట్గా అసలుకి
ఈ నేచర్ ప్రకృతి ఎంత హెల్ప్‌నో మీరు చూడండి. నేను రెడీ చేసుకున్నటువంటి వీడియో ఇంకోటి వేరు. అది వేరేది నేను సెలెక్ట్ చేసుకుంది. అది మీకిప్పుడు చూపిస్తాను. నేను ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఇంకా వేరే వేరే దాంట్లో రీల్స్‌కి గాని, దేనికి గాని అసలు లైక్ కూడా చేయను. నాకదెందుకు గాని నా సొమ్మేం పోతదో తెలీదు గాని లైక్ అయితే కొట్టను. హ్మ్. ఎంతో నచ్చి అసలకిగ వాళ్ళెంతో సేవ చేశారు. కనీసం వీళ్ళకి కూడా మనం లైక్ కొట్టకపోతే ఎట్లా అని మనసులోంచి వస్తే అప్పుడు మనకి. అలాంటిది ఈ అబ్బాయికి ఫస్ట్ పెట్టిన వీడియోకి నేను లైక్ కొట్టలేదు గానీ, దీనికి మాత్రం ఈడు కొట్టాల్సిందే అని కొట్టాను. హ్మ్. ఒకటి. ఏంటి మీకు గుర్తుందా? ఏదైనా సరే 24 గంటలే మోయి. ఏ నీరసాన్ని గాని, నిస్సత్తువ గాని అనే వీడియో ఉందా అబ్బాయి? నా బామ్మర్ది ఈ విషయం నాకు జెప్పాడు. నేను దీన్ని ఫాలో అవుతున్నాను. 24 అవర్స్ వరకు ఎంత ఆలోచిస్తావో ఎ ఆలోచించు. ఎంత ఏడుస్తావో ఏడు. ఆ తర్వాత నుంచి మళ్ళీ కొత్త మనిషి పుట్టాలి. అది దానికిగ. ఇప్పుడు ఇంకోటి రిలీజ్ చేసుకున్నాడు. ఇది చూడండి. అందరూ రెడీగా ఉన్నారా? మనకు టైం అయిపోతుంది. ఒక ఒక గొప్ప వ్యక్తి ఒక మాట చెప్పిండు. 10,000 గంటలు నువ్వు ఒకే పని మీద వర్క్ చేస్తే ఆ వర్క్లో నువ్వు మాస్టర్ అవుతావని. ఆ మాట నాకు చాలా నచ్చింది. దాన్ని నా వర్క్లో అప్లై చేద్దామని అనుకుంటున్నా. 10,000 గంటలు అని కాదు, మొదటగా 5,000 గంటలతో స్టార్ట్ చేస్తా. దీన్ని 1 ఇయర్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఇది 1 ఇయర్లో కంప్లీట్ చేయాలంటే ఆల్మోస్ట్ రోజుకు 14 గంటలు వర్క్ చేయాలి. ఈ 5,000 గంటలు నేను చేసే వర్క్ ఏంటంటే కస్టమర్స్తో మాట్లాడడం, వర్కర్స్తో వర్క్ చేయించడం, కాంటెంట్ రాయడం, వీడియోస్ చేయడం. ఇది ఛాలెంజింగ్గా తీసుకుని రేపటి నుండి నా 5,000 అవర్స్ ఇన్ 1 ఇయర్ జర్నీని స్టార్ట్ చేస్తాను. ఇది కేవలం నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఇది నేను చేయగలిగితే అప్పుడు 10,000 గంటలను ట్రై చేస్తాను. ఈ 5,000 అవర్స్ జర్నీలో డైలీ నేను ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నా, ఏమేం చేస్తున్నా అని చెప్పేసి డైలీ అప్డేట్ చేస్తాను. నేను తీసుకున్న ఈ ఛాలెంజ్ మీకు నచ్చితే ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఒక గొప్ప వ్యక్తి ఒక మాట చెప్పిండు. 10,000 గంటలు నువ్వు ఒకే పని మీద వర్క్ చేస్తే ఆ వర్క్లో నువ్వు మాస్టర్ అవుతావని. ఆ మాట నాకు చాలా నచ్చింది. దాన్ని నా వర్క్లో అప్లై చేద్దామని అనుకుంటున్నా. 10,000 గంటలు అని కాదు, మొదటగా 5,000 గంటలతో స్టార్ట్ చేస్తా. దీన్ని 1 ఇయర్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఇది 1 ఇయర్లో కంప్లీట్ చేయాలంటే ఆల్మోస్ట్ రోజుకు 14 గంటలు వర్క్ చేయాలి. ఈ 5,000 గంటలు నేను చేసే వర్క్ ఏంటంటే కస్టమర్స్తో మాట్లాడడం, వర్కర్స్తో వర్క్ చేయించడం, కాంటెంట్ రాయడం, వీడియోస్ చేయడం. ఇది ఛాలెంజింగ్గా తీసుకుని రేపటి నుండి నా 5,000 అవర్స్ ఇన్ 1 ఇయర్ జర్నీని స్టార్ట్ చేస్తాను. ఇది కేవలం నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఇది నేను చేయగలిగితే అప్పుడు 10,000 గంటలను ట్రై చేస్తాను. ఈ 5,000 అవర్స్ జర్నీలో డైలీ నేను ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నా, ఏమేం చేస్తున్నా అని చెప్పేసి డైలీ అప్డేట్ చేస్తాను. నేను తీసుకున్న ఈ ఛాలెంజ్ మీకు నచ్చితే ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి. తను చేసేది ఎంత గొప్ప పని ఏందో తర్వాత అనవసరం. కానీ దాంట్లో క్రోర్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడు. కావాల్సినంత మనీని క్రియేట్ చేయాలి. ఎంత సెల్ఫ్ డిసిప్లిన్ ఉందో చూడండి. ప్రకృతి హెల్ప్ దొరుకుతుందా లేదా మీరు ఆలోచించండి దానికి. ప్లస్ తన్ని తను మోటివేట్ అవ్వడమే కాదు, పుస్తకాల ద్వారా విని తెలుసుకొని, గొప్ప వాళ్ళ ద్వారా విని తెలుసుకోవడమే కాదు, దాన్ని చక్కగా ప్లాన్ చేసుకోవడము, ఇక ఎట్ ద సేమ్ టైమ్ తనకంటూ కొంతమందిని ఇన్స్పైర్ చేసేటువంటి నేచర్. 5,000 గంటలు ఏ పని అతను చేస్తున్నాడు అనేది ముఖ్యం. ఇప్పుడు నేను ఇన్ని గంటలు చేయాలన్నప్పుడు ఎంత ప్రీమియం పనులు చేస్తాడు అతను. ఎన్ని రోజులు మనం వివాలో ఉంటున్నాం కాదు, ఎట్లా ఎంత ప్రీమియం పనులకి ఎంత పని గంటలను పెడుతున్నాము అనేది. ఒక 1000 గంటలు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. 1000 గంటలు. అందులో జిఎస్ఎం పని ఉంటుంది. రోజు అతను లెక్కేసుకుంటాను, నేను అప్డేట్ చేసుకుంటాను అంటున్నాడు. ఓకే. కమాలి గారు ఎన్ని జిఎస్ఎంలు, ఎన్ని థ్యాంక్ యూ మీట్లకి, ఒక్కో దానికి ఒక్కొక్క గంట వేసుకోండి. ఓకే. 10 గంటలు అయినట్టే కదా. ఈ వారంలో 10 థ్యాంక్ యూ మీట్లు చేశారంటే 10 గంటలు. అట్లా ఒక 1000ని మన డైమండ్ ర్యాంక్ కోసం చేయలేమా? ఇప్పుడు ఇండస్ వివా 1000 డైమండ్స్ అని టార్గెట్ పెట్టుకున్నప్పుడు మన 1000 అవర్స్ మనం టార్గెట్ పెట్టుకోలేమా? ఓకే. ఇది ఈ పని. ఈ పనికి ఎవరు సపోర్ట్ కావాలి? బి సపోర్ట్, ఎం సపోర్ట్, ఐ సపోర్ట్, ఎస్ సపోర్ట్. ఓకే. ఇది బి ఫర్ మన పనే. మళ్ళీ ఒకసారి మన పనే, మన ప్రెజెంటే మన పని. మన ముందు ఉన్న ప్రెజెంటే మన పని. అంతే. ఆ ప్రెజెంట్ ఆ ప్లేట్లోకి ఏ పనిని తీసుకొచ్చుకుంటున్నాం, అదే కదా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఆ ప్లేట్లో ఉన్నదేగా. సో ఈ ప్రెజెంట్ నీకేముంది? ఇప్పుడు ఈ ప్రెజెంట్ నా మాటలు ఉంది, మీ చేతిలో పెన్ ఉంది, లేకపోతే ఇంకో పని ఉంది, వినడం అనేది ఉంది. ఈ ప్రెజెంట్. ఈ ప్రెజెంట్కి మనం ఎలా క్వాలిటీగా చేస్తున్నాం, క్వాంటిటీగా చేస్తున్నాము. తర్వాత వచ్చేటువంటి రెస్పాన్స్ ఏంటి, రిజల్ట్ ఎట్లా ఉంది? ఆర్ ఫర్ రెస్పాన్స్ అండ్ రిజల్ట్ నోట్ చేసుకుంటున్నామా లేదా? వెంటనే దాన్ని స్కిల్ఫుల్గా తయారు చేసుకుంటున్నామా లేదా?
PQRS, రైట్? ఇది నేను చెప్పింది. తర్వాత మనకి అనుకోగానే సరిపోదు, ఒక నలుగురు సపోర్ట్ అవసరం. ఓకే, మనసు సపోర్ట్ అండ్ మనుషుల సపోర్ట్ అవసరం. మనుషుల స్కిల్ ఎవరుందో చూసుకోవాలి. ఓకే, వాళ్ళతోనే ఇంకా కూడి వర్క్ చేసుకోవాలి. ఇద్దరు స్కిల్ ఉన్న వాళ్ళు కలిసి వర్క్ చేయడం చాలా కష్టమైన పని, కానీ మనం ఆ స్కిల్ ఉన్న వాళ్ళని సపోర్ట్ తీసుకుంటూ మనం వెళ్ళాలి. అది మనకి చాలా పల్స్ స్కిల్ ఉందా లేదా, పర్ఫెక్ట్ స్కిల్ ఉందా లేదా, అలాగే మన కంపెనీకి అంత స్కిల్ ఉంది, మనకు కూడా స్కిల్ ఉంది. ఈ స్కిల్ సినర్జెటిక్ కాంబినేషన్ అది. అలాగే మన డౌన్ లైన్లో కొంత స్కిల్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని గుర్తించడం మెయిన్. సొంతంగా స్కిల్ ఉన్న వాళ్ళు సొంతంగా ఆలోచించాలి, ముందుకెళ్ళాలని తపన చెందుతూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నామో, వాళ్ళకు కూడా ఆడుకోవడానికి ఎంత స్పేస్ ఇస్తున్నాం అనేది ముఖ్యం, వాళ్ళు ముందుకెళ్ళడానికి. అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, తర్వాత బీ పట్ల ఎప్పుడు క్లెన్జింగ్ తోటి ఉండాలి, శుద్ధితోటి ఉండాలి. బాడీ పట్ల, బాడీ ఎప్పుడు క్లెన్జింగ్ ని ఆలోచించాలి. మన ఇంటిని క్లెన్జింగ్ చేయడం ఎంత ఆలోచిస్తామో, ఎప్పుడు శుభ్రంగా ఉండేలాగా ఆ ఇష్టంతో ఈ బాడీని క్లెన్జింగ్, నోటిని శుభ్రం చేసుకోవడము, స్నానం చేయడము, ఓకే, పేగు శుద్ధి చేసుకుంటూ ఉండడము. ఇది శుద్ధి మీద ఎప్పుడు ఫోకస్ ఉండాలి. బాడీ పట్ల ఎప్పుడు మనం చేయాల్సిన ధర్మము, ఈ బాడీని ఎప్పుడు క్లెన్జింగ్ గురించి ఆలోచించాలి. ఇది ముఖ్యం. మైండ్ పట్ల రెస్ట్ అండ్ పీస్, ఇది ముఖ్యం. మైండ్ పట్ల ఎప్పుడు కూడా పీస్ అండ్ పాజిటివ్ రెస్ట్ ఇవ్వడం. దానికి ఎంత రెస్ట్ ఇస్తే అంత మంచిది. ఇప్పుడు నేను ఎంత ఆలోచించినా ఆ పాజిటివ్ రావట్లేదంటే రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్నిచ్చి, ఆ పీస్నిచ్చి, ఆ పాజిటివ్నిచ్చే మాటలకి ఆ మనసుకు వినబడాలి. అది ముఖ్యం. అది అప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది, ఆ ప్రెజెంట్ని సక్సెస్ చేసేలాగా చేస్తుంది. ఒకవేళ ప్రెజెంట్ ఇప్పుడు ఫెయిల్ అయినా కానీ తర్వాతది ప్లాన్ చేస్తుంది. ఓకే, అదే చెప్పాను కదా, జపనీస్ పగిలిపోయినా కూడా నెక్స్ట్ది బంగారంతోటే వస్తుంది అట్లా. ఓకే, తర్వాత ఏంటిది, ఐఫర్. ఐకి ఎప్పుడు కూడా కొత్త కొత్త టార్గెట్లు అంటే దానికి ఇష్టం, గెలవడం అంటే దానికి ఇష్టం. అక్కడ ఫిట్నెస్ ఇవ్వాలి, కొత్త కొత్త ఛాలెంజెస్. ప్రతి దాన్ని ఛాలెంజ్గా ఫీల్ అయితే ఐ డెవలప్ అవుతుంది. శుద్ధి చేసుకుంటే, క్లెన్జింగ్ చేస్తుంటే బాడీ పర్ఫెక్ట్గా తయారవుతుంటుంది. ఓకే, మనసుకు ఎంత రెస్ట్ ఇస్తుంటే పీస్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఐదేంటిది, ఎంత ఛాలెంజింగ్గా తీసుకుంటే దానికి అంత పవర్ఫుల్గా తయారవుతుంది ప్రతి ఒక్కటి. చూడండి, మీరు బెస్ట్గా క్యారమ్ ఆడతారు, కానీ అనుకోకుండా 2 సార్లు ఓడిపోయారు. ఇక అయిపోయింది ఆట అంటే వదులుతారా? మళ్ళీ ఆడు అని అంటాం. ఉమ్, మనము ఎంత గెలిచేదాకా ఆడబుద్ధి అవుతుంటారు. దట్ ఈస్ ఇంటలెక్ట్ పవర్. ఈ వీక్ కాదు, ఇంకొక వీక్ మళ్ళీ ట్రై చేయాలి, ఇంకా ప్రజెంటేషన్ చేయాలి, ఇంకా నేమ్ లిస్ట్. ఓకే, సో దానికి ఇప్పుడు చెప్పాను ఒక టార్గెట్, 1000 గంటల టార్గెట్, ఈ పనులకి ఇన్ని గంటలు అని దానికి ఎంత ఇష్టమో అది ఐకి. ఒకవేళ అట్లా పెట్టుకోవట్లేదు, ఆ ఇష్టం పడట్లేదు అని అంటే, అది సత్యం అని తెలిసినా పెట్టట్లేదు అని అంటే, బి సపోర్ట్ లేదు, ఎం సపోర్ట్ లేదు. ఇది మంచి క్యాచ్ చేయగలుగుతున్నారా? క్యాచ్ చేస్తే గైడ్ చేయగలుగుతారు, సింపుల్. అది మిమ్మల్ని మీరు గైడ్ చేసుకుంటారు, ఇంకోళ్ళని కూడా గైడ్ చేస్తారు, అది పిల్లలైనా టీం అయినా. ఇక సోల్ ఫిట్నెస్. సోల్ ఫిట్నెస్ ఎప్పుడు వస్తుంది? విశ్వాసము. సోల్ ఫిట్నెస్ ఆత్మశక్తిని తీసుకునే అలవాట్లలోనే ఆత్మశక్తి దాగి ఉంటుంది, మంచి గుడ్ హ్యాబిట్స్లో. ఆ సోల్ ఫిట్నెస్ ఎప్పుడు కూడా విశ్వాసము, కొండంత విశ్వాసం. అనువంత ఉంటేనే పెద్ద మిరాకిల్ జరుగుతాయంట. ఇంకా కొండంత ఉంటే మిరాకిల్స్ జీవితంలో. సో ఎంతో ఉండాలి, అంత పర్ఫెక్ట్ గానే జరుగుతుంది. ఈ ఐని డెవలప్ చేయడానికి ఈ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, దట్ ఈస్ సోల్ ఫిట్నెస్. ఈ ఐని ఫిట్ గా చేయడానికి, ఇన్కమ్ ని పెంచడానికే జరుగుతుంది. ఓకే, తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ పాజిటివ్గా ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా
బాడీని మనం ఎలా గైడ్ చేయాలో మనకు తెలుసు. ఓకే, దిస్ ఈస్ ద సెషన్. మీకు ఇది నెక్స్ట్ లెవెల్కి మళ్ళీ మీ వర్క్ అలర్ట్గా ఉండలేకపోతున్నాను ఆలోచనల విషయంలో, ఆ, ఉత్సాహం విషయంలో అనుకుంటే ఈ పాయింట్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, బాడీని క్లెన్జింగ్ చేసుకోవడం, దాని మీద దృష్టి ఉండాలి. వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడం. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్లో ఏదైనా ఒకటే ఒక క్వశ్చన్, ఒక కనెక్ట్ అయిన పాయింట్ క్వశ్చన్ ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా అడుగుతారా? అంటే ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ అవసరమైన దగ్గర. ఉమ్. సరే, ఈ పాయింట్ ఇందాక చెప్పారు, దాన్ని ఇంకొంచెం చెప్పండి అనేది. ఓకే, రైట్. మౌనిక, కనెక్ట్ అయిన ఒక విషయం చెప్పు, నీకు కనెక్ట్ అయిన పాయింట్. మౌనిక. ఉమ్, సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమ్. అన్ని పాయింట్స్ కలిపి ఒక పాయింట్ చెప్పారు కదా సార్. పర్మనెంట్ వర్క్ ని క్వాలిటీగా వర్క్ చేస్తూ వచ్చిన రెస్పాన్స్ ని నోట్ చేసుకుంటూ స్కిల్ ని డెవలప్ చేసుకోవాలి. ఇది దీనికోసం ఐఎస్ ని సపోర్ట్ తీసుకోవాలి. ఓకే, ఎస్ సార్. ఇది పని గంటలు అనేది కనెక్ట్ అయిందా? ఎస్ సార్, ఉమ్. అది చాలా కనెక్ట్ అయింది సార్. అది ఆ పాయింట్ ముఖ్యం. సో సో ఆ పని గంటల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది. రైట్, కమలి గారు ఒక మాట చక్కమని చెప్పాలి. బిఎంఐ ఇది చాలా బాగుంది సార్. అది అంటే BMI బాడీని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడము, మెయింటైన్ బ్యాలెన్స్ ఎలా చేయడం, చేయగలుగుతాం? క్లీన్ ఇంటర్వ్యూస్ చేయడం ద్వారానే తెలుసుకోవడం. మెయింటైన్ చేస్తాం బాడీని ఎప్పటికప్పుడు. ఇప్పుడు నాకున్న ఈ బాడీకి ఉన్న బద్ధకం పోవాలంటే జస్ట్ బ్రష్ చేసేసుకుంటే అయిపోయి దెబ్బకు బద్ధకం పోతుంది. కొన్ని నీళ్లు బాగా అలసిపోయి వచ్చాము, కొన్ని చల్లటి నీళ్లు ఫేస్ని కొట్టేసుకుంటే, క్లీన్ చేసుకుంటే ఫేస్ ఎమ్మటే బాడీ తామస్ వదిలేస్తుంది కదా. అంతే. అవును సార్. గట్టి పెరుగు తిని పడుకునే దానికంటే తేలికైన ఫుడ్ తిని పడుకుంటే ఇంకా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇట్లా అనే ఆ క్లెన్జింగ్ గురించి బాగా ఆలోచించాలి. ఈ బిఎంఐఎస్ సపోర్ట్ చాలా అవసరం, సక్సెస్ అవుతాం మనం. ఓకే, అండ్ పని గంటలు 1000 గంటలు నేను ఓకే ఈ పని మీద బ్రిడ్జ్ కోర్స్ ఉంది కదా, దాని మీద కేటాయించాను. అది నేను ఇంకా ఈవినింగ్ కూడా చెప్తాను. మంజుల మేడం 1 పాయింట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సార్ అది వాబీ సాబీ అని చెప్పారు కదా సార్, అది చాలా బాగుంది. అంటే కూడా పర్ఫెక్ట్ డ్యూటీని చూసుకోవాలి. మనం వర్క్ విషయంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉంటుంది సార్. అది మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే మనకి పర్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది సార్. పర్ఫెక్ట్ లో కూడా పర్ఫెక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు కదా, ప్రయత్నం చేస్తుంటేనే కదా మనం పర్ఫెక్టా ఇంపర్ఫెక్టా అని చెప్తున్నాం. ఆ ప్రయత్నం చేయడానికి చూపించిన శ్రద్ధకి మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. Yes, sir. మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మీరు సరే లాగిన్ అయితే అయ్యారు కదా, వింటున్నారు కదా, రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు కదా, అట్లా నాకు ఇంత సమయం ఇచ్చినా చాలు అనేది. ఆ ఇంపర్ఫెక్షన్ అది పర్ఫెక్ట్ కాదు అని కూడా అనుకోడు. ప్రయత్నంలో ఉండాలి ఎప్పుడు. భాగం అది. ఇప్పుడు Yes, 2వ sir. తరగతి పర్ఫెక్టా, 3వ తరగతి పర్ఫెక్టా? 2 లేని 3 ఎట్లా వచ్చింది కదా. కాబట్టి ఆ పర్ఫెక్ట్ అయిపోతే నీ పర్ఫెక్ట్. మనకు 3 తొందర అయిపోవాలని 3వది, మనము ఈ 2వ దగ్గర డిసప్పాయింట్ ఉంటాం. Yes, sir. వాళ్ళు వస్తున్నారు దాటుకొని. ఓకేనా, రైట్. జానీ సార్ పాయింట్, కనెక్ట్ అయిన పాయింట్. ఎస్ సార్. అంటే పని 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 3 పనులు. కంపెనీ పని, రెండోది టీం పని, మూడోది మన పని. ఈ 3 చేస్తే మన ఫస్ట్ అయ్యి 2 చేస్తే మూడోది వస్తుంది. ఫస్ట్ కంపెనీ పని, ఎస్ సార్. తర్వాత టీం పని, ఆటోమేటిక్గా టీం వస్తుంది కాబట్టి టీం పని. కంపెనీ పని ఫస్ట్ అందరికి ఆరోగ్యాన్ని పంచడం, ఇంతే. ఆటోమేటిక్గా టీం వస్తుంది. అంటే ఫస్ట్ దాంట్లో రిటైల్ కూడా జరుగుతుంది, రెండోది టీం పని వస్తుంది, ఆ తర్వాత. ఓకే, రైట్. లావణ్య మేడం ఒక పాయింట్ చూడండి, బుల్లెట్ పాయింట్స్ టక్ 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 అని వస్తుంది, ఒకసారి మొత్తం తిరుగుతుంది అనమాట సబ్జెక్ట్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగున్నాయి సార్ ఈరోజు పాయింట్. వర్క్ 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 అని చెప్పారు కదా సార్. రెడీ అయి ఉండడం వల్ల లైట్ పెరుగుతుందని చెప్పి, మన చేతిలో ఉన్న పనిని ఎంత క్వాలిటీగా చేస్తున్నాం, క్వాంటిటీ చేస్తున్నాం, దాన్ని బట్టే ఇంకా అన్ని ఆలోచనలు వస్తుంటాయి, అది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది సార్. బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ అని చెప్పారు కదా సార్, అది చాలా ఇంపార్టెంట్ సార్. సోల్ ఫిట్నెస్ కూడా, విశ్వాసం, భగవంతుని యందు విశ్వాసం,
అది చాలా ఇంపార్టెంట్. ఏ విశ్వాసం. ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవం ఎవరైనా పరమాత్మనే లాస్ట్ చేరాల్సింది. ఓకే, ఇది. సో డియర్ ఫ్రెండ్స్, నిన్న ఇప్పుడు మేడం అన్నారు కదా, ఇంకా ఈ యొక్క పనిని ప్రాణం పెట్టి చేసి ప్రజెంట్ చేస్తే బాగా వస్తుందని. 10x ఎట్లా అవుతుందో ఒక ఆయన చెప్తున్నాడు. యాక్చువల్లీ 10x అనేది నేను వేరే స్టైల్లో విన్నాను, కానీ 10xది సాయంత్రం ఒకసారి నేను చెప్తాను. ఓకేనా మేడం? సూర్య ఒక టక్ టక్ ఇట్లా అనాలి పాయింట్. గుడ్ మార్నింగ్ సార్. హలో, మనకి మీరు ఒకటి చెప్పారు కదా సార్, పూల తోటలో నుంచి మన ఫారెస్ట్ లో ఉన్న ఫ్లవర్స్ కి మనకి తోటలో ఉన్న పూల గురించి, అంటే నీ ధర్మం నువ్వు పాటించు అనేది ఇక్కడ అంతే, నాకు అవి సహజంగా పెరుగుతాయి. నువ్వు ఇట్లా పెరుగు అట్లా పెరుగు అనే తోటమాలకి ఎక్స్పెక్టేషన్ అదంతా వద్దు. నీ పని నువ్వు చెయ్యి, అది జరగాల్సింది జరుగుతుంది కదా. ఎస్, గుడ్. చూడండి, ఒక్కొక్కరికి ఒక పాయింట్ కనెక్ట్ అయ్యి. ఇంకోటి ఏంటి సూర్య? రైట్. అశోక్, నువ్వు విన్నావా? గుడ్ మార్నింగ్ సార్. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు మనం ఏం చేసినా వాళ్ళు ఎంత ఆనందాన్ని చూస్తాం అందులో. ఆ, టీం కూడా ఒకటి క్వాలిటీకి ఏమైనా చేస్తూ ఉంటే మనం కూడా స్టెప్స్ అని అనుకోవాలి. ఓకే, కన్సిస్టెన్సీ పెట్టుకుని ఒక 5,000 గంటలు అన్నారు కదా, అది అట్లా 10,000 గంటలని 5,000 గంటలు కన్సిస్టెన్సీ చేస్తే క్వాలిటీగా 1000 చేసుకుంటాం. గంటలు చాలు, 1000 గంటలు చాలు, 1000 గంటలు. ఓకే, జిఎస్ఎంకి నువ్వు 1000 అని కౌంటింగ్ వేసుకొని, నేను 100 వారాలను కౌంటింగ్ వేసుకుని, నువ్వు 1000 అని కౌంటింగ్ వేసుకొని జిఎస్ఎంకి 1 గంట ఇట్లా కొట్టేసుకుంటే వెళ్ళిపో. ప్రెజెంటేషన్లో 20 చేసావు అనుకో, 20 గంటలు అయిపోయినట్టు. అలాగే ఈ 100 వారాల్లో ఎన్ని గంటలు అయిపోయినాయి? ఓకేనా? సరిపోతుంది. ఏదో 50 వారాల్లోనే కంప్లీట్ చేసామంటే ఇందులో ఎక్స్పర్ట్ అయిపోతావు. అవరా మేడం? రావనే మేడం? ఖచ్చితంగా తిరుగులేదు. సరేనా? డైమండ్ సార్, కోటం ఒక మాట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆలఫీ. ఒకసారి కంగ్రాచులేషన్స్ సార్. ఈరోజు సార్ ఎంత ఛాలెంజింగ్ తీసుకుంటే అంత క్వాలిటీగా వస్తుంది ఎంత ఛాలెంజ్ తీసుకుంటే అంత ఇన్నర్ పవర్ డెవలప్ అవుతుంది. ఎస్. ప్రతిదీ అనారోగ్య సమస్య వచ్చింది అంతే, ఇంకా ఛాలెంజ్ చేయాలి. ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయినా, ఎంత ఆర్థిక కష్టం వచ్చినాక ఛాలెంజ్ చేయాలి. నా ఆలోచనకి ఆత్మశక్తి ఉందని తెలుసుకోవాలి. మన ప్రతి ఆలోచనల్లో ఆ పరమాత్మ శక్తి ఉందని తెలుసుకోవాలి. అది అసలైన విశ్వాసం. ఓకే, కోటం ఇంకోటి. ఎలాంటి పని నేర్చుకోవాలంటే పర్మనెంట్ పనిని చేయమని చెప్పారు. అంతే, ఏ పని చేస్తే ఇప్పుడు నువ్వు సిద్ధపడి వచ్చారు, ఇది పర్మనెంట్ పని, ఖచ్చితంగా అన్ని పనులను చేస్తుంది, టీంకి ఆసక్తి కల్పిస్తుంది, అన్ని అయిపోతాయి. అట్లాంటి పర్మనెంట్ పనులని శోధించి తెలుసుకోవాలి, తర్వాత సాధన చేసుకోవాలి. సరేనా? డైమండ్ సార్ ఇంకొకటి. రిజల్ట్ రానప్పుడు రెస్ట్ తీసుకోవాలి సార్. ఎప్పుడైనా కొంచెము ఇబ్బందిగా ఉన్నప్పుడు మంచిగా రెస్ట్. పిల్లలు బాగా ఏడిస్తే ఏం చేస్తాం? కడుపు నిండా పెరుగన్నం పెట్టి పడుకోబెడతాం. లేచిన తర్వాత మంచిగా ఆడుకుంటాడు, పరేషన్ అంతా పోయినట్టే. ఓకేనా? రెస్ట్. బై సార్ మీటింగ్కి రండి.